రాజకీయాల్లో ఆగ్రహం సహజం, బట్ అది హద్దులు దాటితే సమస్యలే. ఏదైనా చేస్తాం, ఎంతైనా మాట్లాడతాం, రెచ్చగొడతాం, రచ్చ చేస్తాం. ఇలాంటివన్నీ అన్ని సందర్భాల్లో నడవు. అధినేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి ఏదైనా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో అస్సలు కుదరదు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన కామెంట్ల కోసం. బాల్కా చేసిన మిలిటెంట్ యాక్టివిటీ కామెంట్ల చుట్టూ రచ్చ పెరుగుతోంది. ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకునే క్రమంలో ఆ ఫైర్ నుంచి బయటపడడం లేదా? ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడడు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. రైట్, చూసారుగా బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కమెంట్స్. చప్పగా ఉంటే మన వైపు ఎవ్వరూ చూడరు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కమెంట్స్ చూశాక అధికారం దూరమైన వారి రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయన్న డౌట్లు వస్తున్నాయి. అధికారం కోసం, జనం తమ వైపు చూడడం కోసం, తమను ఆదరించడం కోసం మిలిటెంట్ యాక్టివిటీస్ చేయడమా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి పిలుపు ఎవరైనా ఇస్తారా? మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే పోతాం 1 నెల రోజులు జైలుకు. గట్లు ఉండాలి కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రాం పెట్టురి, ఈశ్వరన్న ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా వెళ్తారు జైలుకునేలా. జనం అటెన్షన్ గ్రాప్ చేయాలంటే చాలా దారులున్నాయి. కానీ ఇదేంటి బాల్కా సుమన్ ఇలా మాట్లాడేశారని గులాబీ నేతలే చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ అదే ఫైర్లో ఇరుక్కుపోతే చాలు. కానీ బాల్కా సుమన్ లేటెస్ట్ గా టీబీజీకేఎస్ మీటింగ్ లో మాట్లాడిన మాటలైతే తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అవి ఆయనకే చుట్టుకుంటున్నాయి. మనల్ని లోన్ చేసుకోవాలి, వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. ఫైర్ బ్రాండ్ అంటే మాటల్లో వాక్తటి కావాలి, జనాన్ని చైతన్యవంతం చేసేలా కార్యాచరణ ఉండాలి. హింసను పెంచి రెచ్చగొట్టేలా మాట్లాడి జనజీవనానికి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించేలా ఉండొద్దు. కానీ బాల్కా సుమన్ మాటలు విన్నవారు మాత్రం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్న పరిస్థితి. సప్పసప్పగా ఆందోళనలు, రైళ్లు రోకోలు చేస్తే ఫలితం ఉండదన్నారు. మన ఏరియాల గన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసి పారేయిర్రి ఒకరోజు, రైళ్లు రోకో అని పెట్టండి. సీరియస్గా చెప్తున్నా, నేను అనే పాయింట్ ఏంటంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దెక్క కార్మిక వర్గం తిరిగి చూడదు. రైలు రోకోల విషయంలో ఇలా రెచ్చగొట్టారు మాజీ ఎమ్మెల్యే. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టిగా కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. కార్యకర్తలైనా, ప్రజలైనా పార్టీలను, నేతలను ఓన్ చేసుకోవాలంటే కావాల్సింది నమ్మకం. పని చేద్దాం, పార్టీ పవర్లోకి తెచ్చుకుందాం అన్న తపన సొంతంగా రావాలి. నేతల స్పీచ్ల స్ఫూర్తితో రావాలి. అంతేకాని ఇలా రెచ్చగొట్టడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అంతేకాదు, సింగరేణి జిఎం ఆఫీస్ను తగలబెట్టండన్నారు. ఓ 1 నెల రోజులు, 45 రోజులు జైలుకు వెళ్ళొస్తే ఏం కాదని, అదో గోల్డ్ మెడల్ మాదిరి ఫీల్ అవ్వాలన్నారు. రైల్ రోకో చేయడం, విధ్వంసాలు సృష్టించడం వంటి కేసుల్లో ఇరుక్కుంటే కార్యకర్తల భవిష్యత్తు ఏంటన్నది ఆలోచించరా? జైలుకు వెళ్లడం అంటే సినిమాకు వెళ్ళొచ్చినంత ఈజీ కాదు. ఆ కేసులు, విచారణలు, కోర్టు పేషీలు ఇవన్నీ ఉంటాయి. కార్యకర్త కుటుంబమే రోడ్డున పడుతుందన్న ఆలోచన కూడా లేకుండా రెచ్చగొట్టే మాటలు ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. 1 నెల రోజులు జైలుకి ఏం పోయింది? 45 రోజులు పోయారండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తగా చెప్తలే. ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా
మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. బాల్క సుమన్ మాటల్లో మరో అసహనం కనిపించింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లైనా ఇతర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలైనా జనం రావట్లేదు, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలే రోడ్డుపై కనిపిస్తున్నారంటున్నారు. ముఖ్యంగా రైతుల గురించి ప్రస్తావించారు. వడ్ల కొనుగోలు ఇష్యూలో రైతులు రోడ్లపైకి రావడం లేదని, భీమారంలో హైవే దిగ్భ్రాంతి చేస్తే 5 రైతులు వచ్చారన్నారు. మిగతా 60 నుంచి 70 మంది మనోళ్లే అని, చెన్నూరులో కిష్టంపేట దగ్గర హైవే మీద కూర్చుంటే 4-5 రైతులు, మిగతా 100 మంది మనోళ్లే ఉన్నారన్నారు. ధైర్యంగా ఎవరూ ముందుకి రావడం లేదని, వాళ్ళు బయటికి రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలని, దీనివల్ల దూరమైన వర్గాలు దగ్గరవుతాయంటూ ఓ సంబంధం లేని లాజిక్ వినిపించారు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు. పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి గాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. సో ఏదో అనుకుంటే ఇంకేదో జరగడం ఖాయంగా మారింది. కార్మికులను రెచ్చగొట్టేలా ఇలాంటి మాటలు మాట్లాడతారా అన్న విషయం చుట్టూ దుమారమైతే పెరుగుతోంది. కార్యకర్తల్లో టీబీజీకేఎస్ శ్రేణుల్లో జోష్ నింపాలి అనుకున్నారు. మిలిటెంట్ యాక్టివిటీస్ అంటూ అందరినీ గరం చేసి పంపుదామని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇష్యూ మొత్తం బ్యాక్ ఫైర్ అయింది. కార్యకర్తల్లో జోష్ పెంచుదామని గట్టిగానే ప్లాన్ చేసుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రజాస్వామ్యంలో మాట్లాడొచ్చా అంటూ అధికార పక్షం కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. బీఆర్ఎస్ ఆందోళనలకు జనం సపోర్ట్ లేదన్న ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తుందంటున్నారు. లిమిట్స్ క్రాస్ చేశారు. కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. రెడ్ లైన్ దాటేశారు. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాలబెడదాం. కొత్త గేమ్ మొదలెట్టేశారు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారేరు రోజు ఇవి పొలిటికల్ విమర్శలా? అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది. రెచ్చగొట్టు రాజకీయమా? పోయిరండి, ఓ 4 రోజులు జైలుకి. ఏం పోయింది? ఓ 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శ కాదని, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేస్తున్న ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలను పక్కన పెట్టి హింసను ప్రేరేపించడం ద్వారా బాల్క సుమన్ రాజకీయాల్లో రెడ్ లైన్ దాటేశారని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని, దీనికి వారి మద్దతు ఉందా లేదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి, శాంతి భద్రతల విఘాతానికి పిలుపునిచ్చిన సుమన్ పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఉన్మాదిగా మాట్లాడుతున్నాడని వెంటనే రైల్వే శాఖ తరపున కేంద్ర పోలీసులు అతడిపై కేసు నమోదు చేయాలన్నారు. బాల్కా మాట్లాడిన వీడియోతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సింగరేణి కార్మికులు తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని చెబుతున్నాడని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ బాల్కా సుమన్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ ఇన్న తర్వాత నేను చెప్తాను. దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పింది కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా, ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులను కంప్లీట్ చేయాలి. సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ
ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థలు పెంచామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టమనడం, రైలు పట్టాలు కోసేయమనడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష లక్షణం కాదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బాల్కా సుమన్ బానిస సుమన్లా మారాడన్నారు. బాల్కా సుమన్ ఏం మాట్లాడాడో ప్రజలంతా చూశారన్నారు. అధికారం కోల్పోయిన 3 ఏళ్లకి ఇంత విషయం కక్కడం ఎందుకన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్నారు. నేపథ్యం అంతా కూడా రెచ్చగొట్టే నేపథ్యం, ఎమోషన్ క్రియేట్ చేసిన నేపథ్యం, ఒక ఒక ఏదంటే ఒక హింసను ప్రోత్సహించే ఒక పరివర్తన పార్టీ వాళ్ళది. వాళ్ళు మేకవన్న పులులాలు, దొరలంటే మేకవన్న పులులు. హరీష్ రావు దొర, కేటీఆర్ దొర, కేసీఆర్ పెద్ద దొర, వారి దొరలో ఈయన బానిస సుమన్. ఈ బానిస దొరతోని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదో విషయం ఉన్నదో 3 సంవత్సరాలకేనండి, 3 సంవత్సరాలకే ఇంత విషయం కక్కుతున్నారు ప్రభుత్వం మీద. కాల్ చేయడం, పేల్ చేయడం ఇది ఎవరి డైరెక్షన్ అని క్వశ్చన్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాంగ్రెస్ నేతలంతా బాల్కా సుమన్ కామెంట్లపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఉద్యమంలో మీపైనే కాదు తమపైన కేసులున్నాయని గుర్తు చేశారు. ఎంపీ హోదాలో డ్రోన్ ఎగరేశారని చెప్పి లేని అధికారాలను తెరపైకి వచ్చి రేవంత్ రెడ్డిని అరెస్టు చేసింది వాస్తవం కాదా అని క్వశ్చన్ చేశారు. ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా, లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలా మీరు మాత్రం శుద్ధ పూసలు లెక్క మాట్లాడతారేమో నాయన. ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలు బీఆర్ఎస్ చేస్తుంది అంటే మళ్ళా మేము తెలంగాణ అంటారు. అధికారం కోసం దిగజారే కేసీఆర్, చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు కేసీఆర్, ఇట్లా చేసిండ్రు ఎవరన్నా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైన బాల్కా సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం. తెలంగాణలో బీఆర్ఎస్ రోజురోజుకు ప్రజల విశ్వాసం, ఆదరణ కోల్పోతుందని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని జనం అనుకుంటున్నారన్నారు. రోడ్లపై కనీసం కార్యక్రమాలు చేస్తే ప్రజలు రాకపోవడంతో బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్లో ఉందన్నారు. ఇలా మిలిటెంట్ దాడులు తెగబడాలని చెప్పి బాల్కా సుమన్ నిన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండ్రు. నిజంగా పూర్తిగా ఖండించాల్సినటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం ఒక 4-5 సంవత్సరాలు నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నా, నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణి. 5 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా హింసకు తావివ్వకుండా శాంతియుతంగా తెలంగాణను మనం సాధించుకున్నాం. ఇలా పూర్తిగా ఫ్రస్ట్రేషన్, వాళ్ళ పార్టీ మునిగిపోతుంది. ఇక భవిష్యత్తులో ఎన్నటికీ జీవితంలో అధికారంలోకి రాలేదన్న ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయినారు. వాళ్ళ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇట్లాంటి శిఖండిలను ముందట పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ఇది నిజంగా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం. గతంలో బాల్కా సుమన్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. ఆయన వ్యాఖ్యలు సమాజం మీద ప్రభావితం చూపితే తక్షణమే బాల్కా సుమన్ అరెస్ట్ చేయాలి. నిజంగా ఇది పార్టీ మాట్లాడించిన అంశమా, లేకపోతే బాల్కా సుమన్ వ్యక్తిగతంగా మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా పార్టీకి సంబంధం లేదనుకుంటే బాల్కా సుమన్ మీద తక్షణమే పార్టీ పరంగా చర్యలు తీసుకోండి. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, శాంతియుత నిరసనలు చేయడం ప్రతిపక్షాల హక్కు. కానీ ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని పిలుపునివ్వడం నేరం కిందకే వస్తుందంటున్నారు న్యాయ నిపుణులు. ఈ కామెంట్స్ పై సిట్టు వేయాలన్నారు. తెర వెనుక ఎవరున్నారో తేల్చాలంటున్నారు. ఉపా చట్టం కింద బుక్ చేసి 5 years అండ్ అబోవ్ అప్ టు లైఫ్ సెంటెన్స్ పడేటట్టు ఈ ప్రభుత్వం ఒక సిట్ వేయాలి, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అతను అనటంకి బిఫోర్ ఎవరిని కలిశాడు, ఎవరితో ఫోన్లు మాట్లాడాడు, అతను ఆ వేదిక నుంచి బయటకు వచ్చినాక ఎవరితో మాట్లాడాడు, ఇందులో ఎవరెవరు ఫండింగ్, ఇప్పుడు దీనికి డబ్బులు కూడా కావాలి, ఫండింగ్ కావాలి, అది బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా లేకుంటే ఇతనికి వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా ఏంటిది? అల్టిమేట్ గా ఇది ఒక సీరియస్ అఫెన్స్, నాట్ ఓన్లీ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అగెన్స్ట్ దిస్ సింగరేణి collieries, but also government of India. It is national integrity and sovereignty కి
కాబట్టి ఇట్ కెన్ ఆల్సో ఇన్వోక్ టెర్రర్. నాట్ అతను మిలిటెంట్ అన్నాడు, బట్ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇవన్నీ నిరాశలో నుంచి వచ్చిన వ్యాఖ్యల్లా కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన వడ్ల కొనుగోలు సమస్యలపై రైతులు క్షేత్రస్థాయిలో ఆందోళనలోకి రావడం లేదని, బాల్కా సుమనే స్వయంగా ఒప్పుకున్నారని, ప్రజల మద్దతు లభించడం లేదనే నిరాశ, మైలేజ్ కోసం కేడర్ను హింస వైపు పురికొల్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా కేడర్ను చట్టబద్ధమైన పోరాటాల వైపు నడిపించాల్సింది పోయి జైలుకు వెళితే గోల్డ్ మెడల్ వచ్చినట్లు అని మాట్లాడడం కార్యకర్తల జీవితాలను ప్రమాదంలో పడేయడమే అవుతుంది. ఇదేనా నాయకత్వ బాధ్యత అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు కొంతమంది గూండాలతోటి, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది గూండాలతోటి ఈ రకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగలబెట్టించి రైలు పట్టాలని కోసేసి సామాన్యమైన ప్రజలకి ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రాష్ట్ర డీజీపీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నిన్న బల్క సుమన్ మాట్లాడిన మాటలన్నీ సొమోటోగా మీరు తీసుకోవాలి. సొమోటోగా తీసుకొని దీని వెనుక ఏం కుట్ర దాగుంది, దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒక పాత్ర ఏంది, వీరు ఏమి చేయాలనుకుంటారు, జరగరాంది ఏదన్నా రేపు పొద్దున జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇబ్బందికర పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు బల్క సుమన్ సొంటోల్ని కటకటాల్లో నెట్టి వాళ్ళపైన ఎంక్వైరీ జరిపి తన మాట్లాడిన మాటలలో వాళ్ళు చేస్తున్న కుట్రలేందో ఆ కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేయాలని ఒక ఉద్దేశాన్ని నేను రాష్ట్ర డీజీపీ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ వ్యవస్థలను ధ్వంసం చేయాలనే మిలిటెంట్ ధోరణిని ప్రజలు అంగీకరించారు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? నిజంగానే కార్యకర్తలు ఈ మాటలు విని అన్నది చేస్తే ఎంత నష్టం, ఎవరికి నష్టం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మన పోరాటాల ద్వారా సాధించుకోలేము కాబట్టి ఇలాంటి మిలిటెంట్ పోరాటాలతో చేసుకోవాలి. ఇలా ఆస్తులు ధ్వంసం చేయాలి, అవసరం ఉంటే జిఎం ఆఫీస్ తగలబెట్టాలి, హెడ్ ఆఫీస్ తగలబెట్టేటప్పుడు ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్. ఇమ్మీడియట్లీ నేను అడిగేదైతే మన ముఖ్యమంత్రి గారు కమ్ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీని మీద డీజీపీని పిలిపించుకొని ఒక కేసు ఫైల్ చేయాలి. లేకుంటే ఏమవుతుంది, ఇతను ఒక ఉద్యమకారుడు, అది ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు ఓయూ జేఏసీ నుంచి వచ్చాడు, తర్వాత ఒక ఎంపీగా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి అతని మాటలు నిజమే నమ్మి రేపటి నుంచి ఎవడో ఒకడు బాంబులు తయారు చేసి లేదా కత్తులు పట్టుకొని లేకుంటే ఈ పెట్రోల్ బాంబులు పట్టుకొని ఏదో చేసి తగలబెట్టే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను వేరే వాళ్ళు చెప్తే వేరు, కానీ ఇతను ఈజ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్, హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్. సో ఇమ్మీడియట్ గా ఒకటి అతనికి నోటీస్ పంపించి అతను వివరణ తీసుకోవాలి, లేదు అంటే అతను రిటైన్ చేయాలి, అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టి జైలు అతనికి జైలు కొత్త కాదు. సో ఈజ్ మెంటలీ ప్రిపేర్డ్ టు గో టు 45 days జైలు. ఈ ఎపిసోడ్ పై అటు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సింగరేణి కార్మికులను రెచ్చగొట్టే కార్యక్రమం ఇదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ద్రోహులు, ఉగ్రవాదులన్నారు. నిప్పులు పెట్టడం, విధ్వంసం సృష్టించడం, హింసను ప్రేరేపించడం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి విధానం ఇదే అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అధికారం దక్కకపోతే ప్రజలు, రైతులు బీఆర్ఎస్ నిరసనల్లో పాల్గొనకపోతే రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనుకాడని క్రూరమైన మనస్తత్వం వీరిదంటూ ఫైర్ అయ్యారు. మీరు మనుషులేనా లేక పాకిస్తాన్ ఉగ్రవాదులా అని క్వశ్చన్ చేశారు. గతంలో శాంతియుత ఉద్యమాలు సాగుతున్న టైంలో వీరు రెచ్చగొట్టి వందలాది మంది ప్రాణాలను బలికొన్నారని, ఇప్పుడు తెలంగాణ శాంతియుతంగా పురోగమిస్తున్నప్పుడు కూడా కుట్రలు పన్నుతున్నారన్నారు. అటు బాల్కా కామెంట్స్ పై బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. యాంటీ నేషనల్ స్టేట్మెంట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి ఆఫీస్ జాతీయ సంపద అని, బీఆర్ఎస్ బిల్డింగ్ కాదన్నారు. బాల్కా సుమన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒడ్డును పడ్డ చేపల బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పైసల కోసం బీఆర్ఎస్ విలవలలాడుతుందని, పైసలు వసూలు చేయడానికి సింగరేణి ఆఫీసులు తగలబెట్టండి అంటున్నారన్నారు. విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిష్ఠలో ఉన్నారు. వాళ్ళు చేప ఒడ్డునవాడి కొట్టుకుంటూ చూసిన మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువ ఆడుతున్నారు. వాళ్ళు
దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న ఫస్ట్ వచ్చింది వాళ్ళు. పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడము మంచి పద్ధతి కాదు. సరే నేనైతే వినలేదు. ఒకవేళ అట్లా మాత్రం 100% తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలను ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విరుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. నిజానికి బాల్కా సుమన్ మాట్లాడిన మాటల తీవ్రతను గ్రహించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం యూట్యూబ్ లైవ్ ఫీడ్ నుండి ఆ భాగాన్ని తొలగించింది. అంటే ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి కూడా నష్టం కలిగిస్తాయనుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై బాల్కా సుమన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. తాను మాట్లాడిన మాటలపై ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదలారన్నారు. మంత్రులు పొన్నం, లక్ష్మణ్ కుమార్ ధాన్యం కొనుగోళ్లు వదిలేసి తనపై దృష్టి పెట్టారన్నారు. సింగరేణిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. తనపై డీజీపీకి ఫిర్యాదు చేసేంత తీరికలో కాంగ్రెస్ పెద్దలున్నారంటూ కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రైతుల ధాన్యం కొనడం లేదని, సింగరేణిలో వెల్ఫేర్ యాక్టివిటీ లేదన్నానని చెప్పుకున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని చెప్పానని, ప్రజలు, కార్మికుల ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని మాత్రమే ప్రస్తావించానన్నారు. తనకు పోరాటాలు, జైళ్లు కొత్త కాదని చెప్పుకున్నారు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కా సుమన్ ఇట్లా, బాల్కా సుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కా సుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కా సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో మళ్లీ తెలంగాణ ఉద్యమ రోజుల దాకా వెళ్లిపోయారు బాల్కా సుమన్. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర చాలా ఉందని, మొత్తం తనపై 226 కేసులు ఉన్నాయన్నారు. తనపై 4 సార్లు పోలీసులు లాఠీ చార్జ్ చేశారని, హైదరాబాద్లో తాను లేని పోలీస్ స్టేషన్ లేదన్నారు. మరి నేను ఇంకో మాట అడుగుతున్న, ఇవాళ నా మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, సరే కేసు పెడతారు కావచ్చు, ఓకే నో ప్రాబ్లం, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. ప్రజలు, అక్కడ కార్మికుల ఆగ్రహం కానీ, ఆక్రోశం కానీ దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళకి అండగా ఉండడానికి పోరాటాలు చేద్దామని చెప్పిన దానికే ఉలిక్కి పడిపోయి ఇక రాష్ట్రం లేదు, సమస్యనే లేదన్నట్టు, బాల్కా సుమన్ ఒక సమస్య అన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే డైరెక్షన్ మేరకు నిన్నటి నుంచి నా మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తారు మీరు? సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు, మీ అనుకూల మీడియాలో రాపిస్తూనే ఉన్నారు. మా అంటే కేసులు పెడతారు కావచ్చు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారు కావచ్చు. మాకు పోరాటాలు కొత్త కాదు, జైలు కేసులు కొత్త కాదు. మీరు ఎన్ని చేసినా డెఫినెట్గా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన. సో ఫైనల్ గా చూస్తే గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లను వినిపించారు సుమన్. అయితే ఆ కాంటెక్ట్స్ వేరు, ఇప్పుడు బాల్కా చెప్పిన రూట్ వేరు. డైరెక్ట్ అటాకే అని పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో బాల్కా సుమన్ ఫైర్ ఉన్న లీడర్గా పేరు తెచ్చుకున్నారు. ఓయో నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మొదటి నుంచి అగ్రెసివ్ యాటిట్యూడ్ను చూపించారు. అంతా బాగుంది. ఓసారి ఎంపీ, మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. చరిత్ర చూస్తే దేనికైనా రెడీ అన్న మనస్తత్వం. ఇది అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుందా? తెలంగాణ రాకముందు ఏదో భావోద్వేగంలో ఉద్యమాన్ని వేడెక్కించే పనులు చేశారు అనుకోవచ్చు. మరి ఇప్పుడేమైందన్నదే అసలు ప్రశ్న. అధికారం పోయినా 3 ఏళ్లకి ఇంత ఫ్రస్ట్రేషనా అన్న పాయింట్ తెరపైకి వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భావోద్వేగాలు పనిచేశాయి. రెచ్చగొట్టినా నడిచింది, రెచ్చిపోయినా నడిచింది. అంతవరకు ఓకే. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఓడిపోతే కూడా ఇదే విధ్వంసమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరుషమైన మాటలు, ఎవరు ఏం చేయలేరన్న ధీమా, నోటికి ఎంత వస్తే అంత మాటలు. అన్ని రోజులు ఇదే ఫార్ములా నడుస్తుందా? ఖచ్చితంగా నడవుదన్న పాయింట్ తెరపైకి వస్తుంది.
ఒకసారి ఈ సీన్ చూడండి. ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి కాన్వాయ్పై ట్రాఫిక్ కోన్ విసిరారు బాల్కా సుమన్. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణల టైంలో కాంగ్రెస్ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి కాన్వాయ్పై దాడి జరిగిందని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 18న బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. నాడు ములాఖతులో సుమన్ను పరామర్శించిన హరీష్ రావు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. మార్చి 4న జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుండి బయటకు రాగానే బాల్కా సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి వివేక్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేవలం రాజకీయ కక్షతోనే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడిపోదన్నారు. రైట్, అదైపోయింది. మరి ఇప్పుడు ఏకంగా సింగరేణి ఆస్తుల్ని తగలబెట్టాలనడం, రైల్వే పట్టాలు కోసేయాలనడం దేని కిందికి వస్తుందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైల్వే పట్టాలు డ్యామేజ్ చేస్తే రైళ్లు పట్టాలు తప్పి ప్రాణ నష్టం జరగదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాల్కా సుమన్ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన రాజకీయ ప్రస్థానంలో చాలా వివాదాలలో చిక్కుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిగా ఉద్యమ కాలంలో ఎంత దూకుడుగా వ్యవహరించారో, ఆ తర్వాత ప్రత్యర్థి నేతలపై, అధికారులపై చేసిన పరుష వ్యాఖ్యలతో అంతే పెద్ద ఎత్తున వివాదాలు కొని తెచ్చుకున్నారు. అధికారం పోయాక, ముఖ్యంగా తాను ఎమ్మెల్యేగా ఓడిపోయాక ఫ్రస్ట్రేషన్ పెరిగిందంటారు. అందుకే మాటి మాటికి వివేక్ పై, అటు సీఎం రేవంత్ పై దొరికిన ప్రతి సందర్భంలో తీవ్ర స్థాయిలో మాటలు మాట్లాడారు. కేసీఆర్ పై రేవంత్ పరుషంగా మాట్లాడారని చెప్పి బాల్కా సుమన్ విరుచుకుపడ్డ సందర్భాలెన్నో ఈ 3 ఏళ్లలో ఉన్నాయి. నిజానికి పొలిటికల్ లాంగ్వేజ్ విషయంలో కేసీఆర్ గతంలో చాలా గీత దాటి ఏకవచనంతో ప్రత్యర్థి నేతలపై మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి రేవంత్ ఏదో అన్నారని చెప్పి స్టేజ్ పైనే చెప్పులు చూపిస్తూ మాట్లాడడం, వాటిపై ఎఫ్ఐఆర్లు నమోదవడం, ఇలాంటివన్నీ బాల్కా సుమన్ ఏరుకోరి తెచ్చుకున్నవే. ఆ స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్కా సుమన్ పై నాడు 294B, 504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. అధినేతల దృష్టిలో పడాలన్న ఉత్సాహమే బాల్కా సుమన్ ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకే బాల్కా సుమన్ కాస్త బానిస సుమన్ అయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలీస్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా బాల్కా సుమన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ రెడ్డిపై మరింత ఘాటుగా విమర్శలు చేశారు. తాను ఒక్క పిలుపు ఇస్తే తన అభిమానులు, విద్యార్థులు వచ్చి చేయాల్సింది చేస్తారన్నారు. కేసీఆర్ లాంటి మహోన్నత నాయకుడి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదంటూ తీవ్రంగా అవమానించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అది కేసీఆర్ మిగతా నేతలను ఏకవచనంతో అన్నప్పుడు ఎక్కడికి వెళ్లారన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు జవాబు లేదు. బాల్కా సుమన్ తాజాగా చేసిన మిలిటెంట్ కార్యాచరణ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు పాత విషయాలను గుర్తు చేశారు. ఉద్యమంలో ఏం చేసినా నడిచిపోయిందని, కడుపులో దాచుకున్నామని, ట్యాంక్ బండిపై విగ్రహాలు కోలగొట్టిందెవరో తెలుసన్నారు అద్దంకి దయాకర్. అది సరే, ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ ఆస్తులను ధ్వంసం చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని అద్దంకి ప్రశ్నిస్తున్నారు. విప్పులము, ఎమ్మెల్సీలము కాదు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన విధ్వంసాలకు బాధ్యత వహించి కన్విన్స్ చేసి సమన్వయం చేసిన వాళ్ళం. జేఏసీలో మీరు చేసే తప్పులకు ట్యాంక్ బండ్ మీద ఎవడు కూడా విగ్రహాలు కూలగొట్టమని చెప్పలే, కానీ ఎవడు చేసిండో అంత మాకు తెలుసు. కానీ అది కడుపులో దాచుకున్నాం. కానీ తెలంగాణ మీద కూడా ఇలాంటి విధ్వంసం చేస్తాం, తెలంగాణలో కూడా ఇట్లాంటి క్రియేట్ చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తే దానికి తగిన మూల్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ చేసిన తప్పుల కానీ ఎవరు? కోదండరామ్ గారే కదా జేఏసీలో కూర్చొని అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తులే లేరు రా బాబు. మిమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయలేడు, కేసీఆర్నే కంట్రోల్ చేస్తలేరు. కేసీఆర్ని కంట్రోల్ చేసి ఉంటే మీ పార్టీ ఇట్లుండకపోవు. ఇలా కేసీఆర్ ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితులు లేడు. కాబట్టి ఇట్లాంటి బరి తెగించే చర్యలు తెలంగాణలో నడవు అని చెప్పి వారికి తెలియజేస్తున్నారు.
సో ఇన్నేళ్ల బాల్కా సుమన్ ప్రస్థానం చూస్తే ఉద్యమ బాట నుంచి అగ్రెసివ్ యాటిట్యూడ్ దాకా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో దూకుడు స్వభావం మంచిదే, అయితే అదే దూకుడు మిలిటెంట్ తరహా చర్యలకు పాల్పడాలని చెప్పడం చేటు చేసేదే అని మర్చిపోవద్దు. ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఎవరూ ఏమీ చెయ్యలేరు అన్న ధీమా అన్ని సందర్భాల్లో పనికిరాదు. ముఖ్యంగా పవర్ లేనప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ అదే జరగలేదు. అందుకే కాంగ్రెస్ లీడర్లు గట్టిగా ఇచ్చపడిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.